మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే యూపీఎస్సీ వారు కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలి. యూపీఎస్సీ ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఇస్తుంది. మీ 10th, 12th మార్క్స్ కానీ మీరు ఐఐటీలో చదివారా, ఎన్ఐటీలో చదివారా, ప్రైవేట్ కాలేజ్లో చదివారా లేదా గవర్నమెంట్ కాలేజ్లో చదివారా, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారా లేదా తెలుగు మీడియంలో చదివారా, ఇవి ఏమీ మ్యాటర్ కావు. మీకు ఈ రోజు ఏం తెలుసు, మీరు ఈ రోజు ఎలా ఆలోచిస్తారు అన్నది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు చూస్తూనే ఉంటారు, ఒక రిక్షా తొక్కుకునే వారి పిల్లలు, రోజు కూలి పనికి వెళ్లే వారి పిల్లలు, ఇలా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చి కూడా ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీరు సబ్ కలెక్టర్గా, డిస్టిక్ కలెక్టర్ లేదా డిస్టిక్ మెజిస్ట్రేట్గా, చీఫ్ సెక్రటరీగా, క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇండియాలోనే ఐఏఎస్లో అత్యంత పెద్ద పోస్ట్, ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. మీరు గనక ఐపీఎస్ ఆఫీసర్ అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్, డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఈ అన్ని పోస్టుల్లో సర్వీస్ చేయొచ్చు. ఇవి ఇండియాలోనే టాప్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పోలీస్ సర్వీసెస్. ఐఏఎస్ లేదా ఐపీఎస్ కంటే పై స్థాయి పోస్టులు సివిల్ సర్వీసెస్లోనే లేవు. సో ఈ రోజుటి ఈ వీడియోలో మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఎంత టఫ్ ఉంటాయి, ఎందుకు ఇండియాలో అందరూ ఈ ఎగ్జామ్ను ఒక న్యాయమైన ఎగ్జామ్గా భావిస్తారో, ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏమేమి ఉంటాయి, శాలరీ అండ్ పర్క్స్ ఎలా ఉంటాయి, ఏ బుక్స్ చదవాలి, ఈ ఎగ్జామ్కి ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, చాలా మంది ఆస్పిరెంట్స్ పెట్టుకునే కొన్ని మిత్స్ ఏంటి, పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, మీరు ఈ ఎగ్జామ్ యొక్క అన్ని స్టేజెస్ క్లియర్ చేశాక తర్వాత ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నిటినీ ఈ వీడియోలో క్లియర్గా, హానెస్ట్గా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఇప్పుడు ఏమీ తెలియకపోయినా వీడియో ఎండ్ అయ్యేలోపు కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. మీకు ఆల్రెడీ కొంచెం అవేర్నెస్ ఉన్నా వీడియో ఎండ్ అయ్యేలోపు మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ ఛానల్లో నేను రోజుకొక ఇంపార్టెంట్ ట్రెండింగ్ టాపిక్ ని కంప్లీట్ క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి రోజు వీడియోస్ కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశంలో కండక్ట్ చేసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ను దేశంలోనే అత్యంత న్యాయమైన, స్వచ్ఛమైన మరియు పారదర్శకమైన పరీక్షగా భావిస్తారు. ఈ పరీక్షను కండక్ట్ చేసే సంస్థ అది యూపీఎస్సీ. యూపీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అందుకే యూపీఎస్సీకి ఇండియాలో స్పెషల్ స్టేటస్ ఉంటుంది. ప్రతి ఇయర్ ఆన్ టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కంటే 1 year ముందే ఎగ్జామ్ డేట్స్ యొక్క క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ లీక్స్ కానీ, చీటింగ్ కానీ, కరప్షన్ కానీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇవేవి ఈ ఎగ్జామ్లో మనం ఎప్పుడూ వినలేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మన స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్లోనో, ఎస్ఎస్సిలోనో, నీట్లోనో ఇవన్నిట్లోనో అయిండొచ్చు. కానీ ఇలాంటి వివాదాల నుంచి యూపీఎస్సీ ఎప్పుడూ దూరంగానే ఉంది. అందుకే చాలా మంది అభ్యర్థుల మనస్సుల్లో యూపీఎస్సీ దాదాపు పవిత్రమైన స్థానం పొందింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఇన్ హ్యాండ్ యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందంటే రఫ్గా 1 lakh అరౌండ్ ఉంటుంది. ఆ శాలరీతో పాటు ఒక గవర్నమెంట్ బంగళా, ఒక కారు మరియు ఆ కార్కి ఒక డ్రైవర్, ఇంటిలో సహాయానికి మనుషులు మరియు సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పి ఈ పోస్ట్ చాలా లగ్జరీగా, కంఫర్ట్ ఓరియంటెడ్గా ఉంటుందని నేను గ్లోరిఫై చేయట్లేదు. ఐఏఎస్ ఆఫీసర్ పోస్టు ఎంత గొప్పదంటే అది ఒక జాబ్ కాదు, అది ఒక సర్వీస్. ఇందాక నేను చెప్పిన అన్నిటిలోనూ మీ మీద పెట్టే ప్రతి ఒక్క రూపాయి ట్యాక్స్ పేయర్స్ మనీ అయి ఉంటుంది. ఇదంతా మీరు సర్వీస్ అనే రూపంలో ఇంతకంటే 100 పట్లు ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి. ఇందాక చెప్పినట్టు ఇది ఒక జాబ్ కాదు, మీరు ఇమ్మెన్స్ ప్రెజర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అనేది ఉండదు. ఎమర్జెన్సీ కాల్స్ ఉంటాయి, పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, మీడియా స్క్రూటినీ ఉంటుంది, పబ్లిక్ కి మీరు ఎప్పుడూ అకౌంటబుల్ గా ఉండాలి. చాలా మంది క్యాజువల్ గా నేను యూపీఎస్సీ క్లియర్ చేశాను అందుకే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అయ్యాను అంటారు. కానీ టెక్నికల్ గా చూస్తే ఆ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఎగ్జామ్ కాదు, యూపీఎస్సీ అనేది ఒక ఆర్గనైజేషన్. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ వారు ఎన్డీఏ, సిడిఎస్, ఇంజనీరింగ్ సర్వీస్ ఇలా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అందులో ఒక్క ఎగ్జామే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ని క్లియర్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవుతారు. కానీ ఎవరైతే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ని క్లియర్ చేస్తారో వారందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారా? నో. ఎందుకు అని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది క్యాండిడేట్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ని క్లియర్ చేశారు అని అనుకుందాం. ఆ 1000 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతారా? కాదు. ఎందుకంటే అందులో టాప్ ర్యాంక్స్ వచ్చిన వారికి మాత్రమే ఐఏఎస్ పోస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా చాలా ఉంటాయి. మీ పోస్ట్ అనేది మీరు పెట్టుకున్న ప్రయారిటీ మరియు మీ ర్యాంక్ మీద డిసైడ్ అవుతుంది. కొంతమంది ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ ని కూడా వారి ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటారు.
జనరల్ గా ఇందులో టాప్ పోస్ట్ ఏవంటే ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీస్ అండ్ ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఇలా లిస్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే మీ ర్యాంక్ 1 to 100 లోపలే ఉండాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఎంత టఫ్ అనేది చూద్దాం. జనరల్ గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ను వరల్డ్ లోనే సెకండ్ టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు. ఇండియాలో అత్యంత టఫెస్ట్ ఎగ్జామ్ అంటే అది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్నే. ఎందుకంటే ప్రతి ఇయర్ 10 నుంచి 13 లక్షల క్యాండిడేట్స్ అప్లై చేస్తారు. అందులో యావరేజ్ గా 6 నుంచి 7 లక్షల మంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ కు అపియర్ అవుతారు. అందులో నుంచి అరౌండ్ 14,000 మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. దీన్ని రఫ్ గా చూస్తే ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు కేవలం 1% మాత్రమే మెయిన్స్ కి క్వాలిఫై అవుతారు. అందులో నుంచి కేవలం 2,500 నుంచి 3,000 క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూని క్లియర్ చేసి ఫైనల్ గా ర్యాంక్ తెచ్చుకునేది ఇందులో అరౌండ్ 1000 మంది మాత్రమే. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీన్నే ప్రిలిమ్స్ అంటాము. ఇది క్వాలిఫై అయితే సెకండ్ మెయిన్స్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే థర్డ్ పర్సనాలిటీ టెస్ట్, నార్మల్ గా మనం ఇంటర్వ్యూ అంటాము. ఈ స్టేజెస్ మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కింద నుంచి ఇంటిపై వరకు నిచ్చెన మీద ఎక్కుతూ ఉంటే మీరు ఎక్కడి నుంచి కిందకి పడ్డా మళ్ళీ కింద నుంచే ఎక్కాలి, కింద నుంచే ప్రారంభించాలి. అలాగే ఈ ఎగ్జామ్ లో కూడా మీరు ఏ స్టేజ్ లో ఫెయిల్ అయినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. 2026లో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ లో ఫెయిల్ అయినా మళ్ళీ 2027కి మీరు ప్రిలిమ్స్ కొత్తగా మొదలు పెట్టాలి, కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ 2027లో ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. కానీ ఫైనల్ లిస్ట్ లో మీ పేరు రాకపోతే మళ్ళీ ఇంకో ఇయర్ అంటే 2028కి ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ కూడా అయ్యాలి. ఇలా ఉంటుంది. దీన్ని సింపుల్ వేలో చెప్పాలంటే మీకు అందరికీ గుర్తుంటుంది, చిన్నప్పుడు మనం పాము మరియు నిచ్చెన ఆట ఆడేవాళ్ళం. అందులో మీరు ఎన్ని నిచ్చెనలెక్కి ఎంత పైకి వెళ్ళినా, ఒకవేళ 99 వెళ్ళినా అక్కడ ఒక పాము కాటేసిందంటే మళ్ళీ మీరు 0 వచ్చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా ఇలాగే. మీరు ఏ స్టేజ్ లో ఫెయిల్ అయినా, ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చినా ఫైనల్ లిస్ట్ లో మీ పేరు రాకపోతే మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. అందుకే ఈ ఎగ్జామ్ ను వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో చూద్దాం. ఈ ఎగ్జామ్ కి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఒక బ్యాచిలర్స్ డిగ్రీని కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సెకండ్, ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ జనరల్ కేటగిరీకి 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకు ఉంటుంది. అదే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు అప్ టు 35 ఇయర్స్ వరకు ఎగ్జామ్ రాయొచ్చు. ఎస్సీ మరియు ఎస్టీ వాళ్ళకి ఏజ్ లిమిట్ 37 ఇయర్స్ ఉంటుంది. అయితే మనం ఈ ఎగ్జామ్ ను ఎన్నిసార్లు అటెంప్ట్ చేయొచ్చు అంటే, ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి రాయడం, ఆ సరి కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి రాయడం, ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించొచ్చు అనేది చూద్దాం. జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి, ఓబీసీ వాళ్ళకి 9 అటెంప్ట్స్ ఉంటాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఉంటాయి. 21 ఇయర్స్ వయస్సు నుంచి 37 ఇయర్స్ వరకు ఈ ఎగ్జామ్ ను వాళ్ళు ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో 2 ఆబ్జెక్టివ్ పేపర్స్ ఉంటాయి. ఈ 2 పేపర్స్ ని ఒకే రోజున కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్ 1 ను జనరల్ స్టడీస్ అంటాము. ఈ జనరల్ స్టడీస్ పేపర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ లో ప్రధాన ఫిల్టరింగ్ పేపర్. ఈ పేపర్ కు కట్ ఆఫ్ మ్యాటర్ అవుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఇందులో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్ కు 2 మార్క్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నెగటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఒక్క రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగటివ్ ఉంటుంది. 1/3 అంటే 0.66 మార్క్స్ నెగటివ్ అవుతుంది. కానీ ఇక్కడ 100 క్వశ్చన్లు ఉంటాయన్న మాత్రానికి 100 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఏది మ్యాటర్ అవుతుందంటే కట్ ఆఫ్ ని క్రాస్ చేయడం, అదే ఇంపార్టెంట్. చాలా ఇయర్స్ లో జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ రఫ్ గా 85 నుంచి 100 మార్క్స్ వరకు ఉంది. రిజర్వ్డ్ కేటగిరీస్ కి ఇంతకంటే తక్కువ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తాను. మీరు ఒకవేళ 100 క్వశ్చన్స్ లో 40 నుంచి 50 క్వశ్చన్లకు కరెక్ట్ గా ఆన్సర్ చేశారంటే, అంటే ఎక్కువ నెగటివ్స్ లేకుండా, మీరు ప్రిలిమ్స్ ని ఈజీగా క్లియర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 క్వశ్చన్స్ లో 50 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు అనుకుందాం. అప్పుడు ఒక్క కరెక్ట్ ఆన్సర్ కి మీకు 2 మార్క్స్ వస్తాయి. అంటే 50 క్వశ్చన్స్ కరెక్ట్ గా చేస్తే మీకు 100 మార్క్స్ వస్తాయి. ప్రిలిమ్స్ లో 100 మార్కులు వస్తే మీరు 100% ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. ఇక్కడ వాల్యూమ్ కంటే అక్యురసీ అనేది చాలా మ్యాటర్ అవుతుంది.
మీరు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేశారన్నది కాదు, మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ప్రతి క్వశ్చన్ను బ్లైండ్గా గెస్ చేసుకుని ఆన్సర్స్ చేసుకుంటూ వెళ్తే మీ స్కోర్ అనేది చాలా తగ్గిపోతుంది. మీరు అటెంప్ట్ చేసే ప్రతి రాంగ్ క్వశ్చన్ను మీ కరెక్ట్ అయిన మార్క్స్ నుంచి 0.66 మార్క్స్ని లాగేస్తుంది. అందుకే ఎప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే ప్రిలిమ్స్ మార్క్స్ కేవలం క్వాలిఫైయింగ్ అంతే. ఇవి మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ ఈ మార్క్స్ యాడ్ కావు. అంటే మీరు ప్రిలిమ్స్లో 150 మార్క్స్ స్కోర్ చేసినా ఒక్కటే, లేదా జస్ట్ కట్ ఆఫ్ని క్లియర్ చేసినా ఒక్కటే. ఒక్కసారి మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే ఆ మార్క్స్ మీకు ఎప్పటికీ మ్యాటర్ కావు. ఇక్కడ కట్ ఆఫ్ని క్లియర్ చేసేది మాత్రమే మ్యాటర్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రిలిమ్స్ పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ పేపర్ని క్లియర్ చేసినా ఒకవేళ మీరు సెకండ్ పేపర్ అంటే సీసాట్ పేపర్లో ఫెయిల్ అయితే మీరు మొత్తం ప్రిలిమ్స్ ఫెయిల్ అయినట్టే. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే 2 పేపర్లు కూడా క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు పేపర్ 2 అంటే సీసాట్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సీసాట్ పేపర్ ఇది ఒక మెరిట్ పేపర్ కాదు, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ అంతే. ఈ పేపర్ టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. ఈ పేపర్ను మీరు క్వాలిఫై కావాలంటే మీకు కేవలం 33% మార్క్స్ మాత్రమే కావాలి. అంటే 200 మార్క్స్లో మీకు కేవలం 66 మార్క్స్ వస్తే మీరు ఈ పేపర్ని క్వాలిఫై అవుతారు. ఈ పేపరు 200 మార్క్స్కే ఉన్న ఈ క్వశ్చన్ పేపర్లో కేవలం 80 క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి. ఈ పేపర్లో ఒక్క క్వశ్చన్కి 2.5 మార్క్స్ ఉంటుంది. మనం దీన్ని కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 27 క్వశ్చన్లకి కరెక్ట్గా ఆన్సర్ చేశారు అనుకుందాం. అప్పుడు 27 × 2.5 67.5 మార్క్స్ వస్తుంది. ఇంత వస్తే చాలు మీరు ఈ పేపర్ని క్వాలిఫై అవుతారు. అంటే 27 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేస్తే ఏ నెగటివ్స్ లేకుండా మీరు క్వాలిఫై అవుతారు. రియలిస్టిక్గా చూస్తే మీరు ఒకవేళ 45 to 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అందులో కొన్ని రాంగ్ అయినా మీరు క్వాలిఫై అవుతారు. మీరు ఈ పేపర్లో 80 క్వశ్చన్లకి 80 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా 35 to 40 క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేసినా అందులో కొన్ని రాంగ్ అయినా మీరు క్వాలిఫై అవుతారు. ఈ పేపర్లో మ్యాథ్స్, రీజనింగ్ మరియు రీడింగ్ కాంప్రహెన్షన్ లాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ డివైడ్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఇయర్ కాంప్రహెన్షన్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథ్స్ తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క ఇయర్ మ్యాథ్స్ ఎక్కువ వస్తాయి, కాంప్రహెన్షన్, రీజనింగ్ తక్కువ వస్తాయి. అలా డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. కానీ ఇందులో కూడా నెగటివ్ మార్కింగ్ ఉంటుంది అని ఎప్పటికీ మర్చిపోకండి. మీ రాంగ్ ఆన్సర్స్ మార్క్స్ ని రెడ్యూస్ చేస్తాయి. అందుకే ఎప్పుడు బ్లైండ్ గా గెస్ చేయకండి. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ పేపర్ 1లో అంటే మీ కట్ ఆఫ్ కింటే ఎక్కువ 120 లేదా 150 మార్క్స్ స్కోర్ చేసినా మళ్ళీ సీసాట్లో ఏమైనా ఫెయిల్ అయితే మీ ప్రిలిమ్స్ పోయినట్టే. అందుకే పేపర్ 2 సీసాట్ కూడా చాలా ఇంపార్టెంట్. 2 పేపర్లు క్లియర్ అయితే మాత్రమే మీ ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టు. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో టోటల్ 9 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. ఒక్కో పేపర్కి 3 గంటల సమయం ఉంటుంది. మెయిన్స్లో టోటల్ 1750 మార్కులు ఉంటాయి. ఈ మెయిన్స్ నుంచి మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావాలంటే మీకు 1300 లేదా 1400 మార్క్స్ అవసరం లేదు. మీకు అరౌండ్ 800 మార్క్స్ వచ్చినా మీరు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. రిజర్వ్డ్ కేటగిరీస్కి ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినా క్వాలిఫై అవుతారు. ఈ మెయిన్స్ని ఇంకా బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మెయిన్స్లో ప్రతి పేపరు 250 మార్క్స్కి ఉంటుంది. మీరు ఆ 250 మార్క్స్కి 100 to 110 మార్క్స్ అన్ని పేపర్స్లో తీసినా మీరు క్వాలిఫై అవుతారు. ఇక్కడ పేపర్స్ GS1, GS2, GS3 అండ్ GS4 అని డివైడ్ అవుతాయి. ప్రతి GS పేపర్లోనూ 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 10 లేదా 15 మార్కులు ఉంటాయి. మీరేమైనా ఒక క్లియర్ స్ట్రక్చర్తో యావరేజ్ ఆన్సర్స్ రాసినా అంటే బేసిక్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ మీ మెయిన్స్ క్లియర్ అవుతుంది. ఇక్కడ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. స్టార్టింగ్ లో చాలా హై క్వాలిటీ ఆన్సర్స్ చాలా టైం స్పెండ్ చేసుకుంటూ రాస్తూ ఉండిపోతే లాస్ట్ లో టైం సరిపోక 3-4 క్వశ్చన్లు వదిలేసినా మీ స్కోర్ అనేది చాలా తగ్గిపోతుంది. యావరేజ్ ఆన్సర్స్ రాసి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే స్కోర్ ఎక్కువ వస్తుంది. ఈ 9 పేపర్స్ లో 2 పేపర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. అంటే తెలుగు, కన్నడ, హిందీ ఇలాంటివి. మీ రీజనల్ లాంగ్వేజ్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కంపల్సరీగా ఉంటుంది. ఇంగ్లీష్ కి తోడుగా ఇంకో సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుని చూస్ చేసుకోవాలి. ఈ 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ మరియు 4 GS పేపర్లు ఉంటాయి. అంటే GS1, GS2, GS3, GS4 అని. మరియు ఒక్క ఎస్ఏ పేపర్ ఉంటుంది. అది కాక ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కి 250 మార్క్స్ ఉంటాయి. ఆప్షనల్ 2 పేపర్లు కలిపి 500 మార్క్స్కి ఉంటుంది. ఎందుకు చాలా మంది క్యాండిడేట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన మెయిన్స్ లో ఫెయిల్ అవుతారంటే వాళ్ళకేదో సిలబస్ తెలియకో లేదా సరిగ్గా చదవకో ఫెయిల్ అవ్వరు.
వాళ్ళ ఆన్సర్ స్ట్రక్చర్ అనేది కొంచెం పూర్గా ఉంటుంది. ఆన్సర్స్ కొన్ని ఇన్‌కంప్లీట్‌గా ఉంటాయి. టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం రాక అప్పుడే నేను చెప్పినట్లు స్టార్టింగ్‌లో హై క్వాలిటీ ఆన్సర్స్ రాసి కొన్ని క్వెషన్స్ వదిలేయడం వల్ల కూడా మెయిన్స్ పోతుంది. కొన్ని క్వెషన్స్‌కి మాత్రమే బ్రిలియంట్ ఆన్సర్స్ రాసే కంటే అన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్స్ ఎగ్జామ్స్‌లో మార్కులు తెచ్చుకోవాలంటే మీ ఆన్సర్స్‌లో క్లారిటీ, బ్యాలెన్స్, స్ట్రక్చర్ మరియు కన్సిస్టెంట్ ఉండాలి. మెయిన్స్ అనేది స్ప్రింట్ కాదు, అది ఒక మ్యారథాన్. నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఏంటి? మనం నార్మల్‌గా ఇంటర్వ్యూ అంటాము. కానీ ఇదే ఇంటర్వ్యూ కాదు. ఇది ఒక పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ టెస్ట్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది. వేరే ఎక్కడా జరగదు. బెంగుళూరు కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడా జరగదు. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే ఢిల్లీకే వెళ్ళాలి. ఇది ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో ఉండే లాస్ట్ స్టేజ్. ఈ ఇంటర్వ్యూలో మీ నాలెడ్జ్ లేదా మెమోరైజేషన్‌ని టెస్ట్ చేయరు. ఇక్కడ మీ పర్సనాలిటీ, మీ టెంపర్మెంట్ మరియు మీరు పబ్లిక్ సర్వీస్‌కి సూటబుల్ అవుతారా లేదా అన్నదాన్ని టెస్ట్ చేస్తారు. అక్కడ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ అయిన బోర్డ్ మెంబర్స్ ఉంటారు. ఇంటర్వ్యూ యావరేజ్‌గా 25-30 నిమిషాలు ఉంటుంది. మీ ఇంటర్వ్యూ కంటే ముందు మీరు ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే డాఫ్‌ని ఫిల్ చేసుంటారు. మిమ్మల్ని అడిగే మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ ఆ డాఫ్ నుంచినే రైజ్ చేస్తారు. అందులో మీరు చాలా డీటెయిల్స్ యాడ్ చేసుంటారు. అంటే మీ క్వాలిఫికేషన్, మీ హాబీస్, మీ హోమ్ టౌన్, మీ పేరెంట్స్ డీటెయిల్స్ అన్నీ అందులో యాడ్ చేసుంటారు. కొన్ని క్వెషన్స్ అక్కడి నుంచే రైజ్ చేస్తారు. వాళ్ళు అడిగే ఈ క్వెషన్స్ నుంచి మీ క్లారిటీ ఆఫ్ థాట్, మీ హానెస్టీ, మీ బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్‌మెంట్, మీ ఇంటిగ్రిటీ, మీ లీడర్‌షిప్ క్వాలిటీస్ మరియు మీరు ఎంత ఎమోషనల్‌గా మెచ్యూర్ అయి ఉన్నారు, మీకు సోషల్ అవేర్‌నెస్ ఎలా ఉంది, ఇవన్నిటిని ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో రైట్ ఆర్ రాంగ్ ఆన్సర్స్ అనేవి ఉండవు. ఇక్కడ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మీరు మీ వ్యూని ఎంత ట్రూత్‌ఫుల్‌గా, ఎంత కామ్‌గా, ఎంత లాజికల్‌గా మీ వ్యూస్‌ని మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తారు అన్న దానిపైనే మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ఏమి ఒక ఇంటరాగేషన్ లా ఉండదు. ఇది ఒక మీనింగ్‌ఫుల్ డిస్కషన్ లా మాత్రమే ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా మీరు నేషన్‌ని సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా అన్నది టెస్ట్ చేస్తారు. అక్కడ ఇంటర్వ్యూలో మీ ముందు కూర్చునే ప్యానెల్ మెంబర్స్ సర్వీసు మీ ఏజ్ కంటే ఎక్కువ ఉంటుంది. నువ్వు అక్కడ ఓవర్ స్మార్ట్‌గా యాక్ట్ చేయలేవు. మీకు ఏదైనా ఆన్సర్ అక్కడ తెలియలేదంటే హానెస్ట్‌గా నాకు తెలియదనే చెప్పాలి. రాంగ్ ఆన్సర్‌ని కాన్ఫిడెంట్‌గా చెప్పడానికంటే నాకు తెలియదు అని హానెస్ట్‌గా ఒప్పుకోవడమే మంచిది. అక్కడ మీకున్న నాలెడ్జ్‌ని షో ఆఫ్ చేస్తే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అక్కడ మీరు చూపించాల్సింది ఏమున్నా హానెస్టీ, బ్యాలెన్స్ అండ్ క్లారిటీ ఆఫ్ యువర్ థాట్. మీ పర్సనాలిటీని ఎప్పుడూ మీరు ఫేక్ చేయకూడదు. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండాలి. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా నటించడానికి ట్రై చేసినా వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మిమ్మల్ని ఈజీగా పట్టేసుకుంటారు. అలాగే మీరు డాఫ్ అని ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా! అప్పుడు అందులో మీ హాబీస్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏదేదో ఫిల్ చేయడం కాదు. మీరు రోజు ఏది చేస్తారో, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మాత్రమే మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బోర్డ్‌ని ఇంప్రెస్ చేయడానికి మీ హాబీని రీడింగ్ బుక్స్ అని పెడతారు. మీరు బుక్స్ చదవకపోయినా వాళ్ళను ఇంప్రెస్ చేయడానికి రీడింగ్ బుక్స్ అని పెడతారు. అక్కడ వాళ్ళేమైనా రీసెంట్‌గా నువ్వు ఏ బుక్ చదివావు? ఫిక్షనలా లేదా నాన్ ఫిక్షనలా? నాకొక బుక్ సజెస్ట్ చెయ్యు. అలా ఏమైనా అడిగారంటే మీరు ర్యాండమ్‌గా ఏదో ఒక బుక్ పేరు చెప్పినా అక్కడున్న వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆ బుక్ చదివే ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఆ బుక్ నుంచి మిమ్మల్ని ఏమైనా క్వెషన్ అడిగితే అప్పుడు మీకు ఏం ఆన్సర్ చేయాలో తెలియకుంటే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. అందుకే మీరు జెన్యూన్‌గా ఏ హాబీస్‌ని ప్రాక్టీస్ చేస్తారో అవి మాత్రమే రాయాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడున్న బోర్డ్ మెంబర్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ప్రయత్నించరు. మీరు పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఫిట్టా లేదా అన్నది మాత్రమే చూస్తారు. ఈ అన్ని స్టేజెస్ క్లియర్ అయ్యాక ఫైనల్ లిస్ట్‌లో మీ పేరొచ్చాక మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ లబాస్నా, మస్సూరీలో ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఆఫీసర్స్ అందరూ లబాస్నాలో ట్రైనింగ్ తీసుకుంటారు. లబాసనా అంటే లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది మస్సూరీలో ఉంది. ఈ ట్రైనింగ్ ఫేజే వాళ్ళని కేవలం అడ్మినిస్ట్రేటర్స్ గా కాదు, వాళ్ళని ఒక గొప్ప లీడర్స్ గా మారుస్తుంది. అక్కడ మీకు హిమాలయన్ ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్, మార్చ్ ఫాస్ట్, అవుట్డోర్ లీడర్షిప్, టీమ్ వర్క్ ఎలా చేయాలి, ఇలా రకరకాల యాక్టివిటీస్ అన్ని ఉంటాయి. ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఉంటుంది. అంటే ట్రైబల్ అటాచ్మెంట్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుంది, ఆర్మీ అటాచ్మెంట్ క్యాంప్, నేవీ అటాచ్మెంట్ క్యాంప్, ఇలా రకరకాల క్యాంప్స్ ఉంటాయి. అక్కడ ట్రైనింగ్ లో మనకు ఇండియా మొత్తం ట్రావెల్ చేసే అవకాశం దొరుకుతుంది. దాన్నే భారత్ దర్శన్ అంటారు. ఆ ప్రోగ్రామ్ లో పార్లమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది, పాలసీ మేకర్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ గారితో, ప్రెసిడెంట్ గారితో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. అన్నీ కాక ట్రైనింగ్ అకాడమీలో కల్చరల్ ఫెస్టివల్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్ వచ్చి గెస్ట్ లెక్చరర్స్ చేస్తారు.
జడ్జెస్, డిప్లొమాట్స్, ఎకానమిస్టులు, మిలిటరీ ఆఫీసర్స్ అందరితోనూ మీరు ఇంటరాక్ట్ కావచ్చు. ఇప్పుడు ఈ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను. యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం అంటే అన్నిటిని చదవడం కాదు, రైట్ థింగ్స్ని మాత్రమే చదవడం. మీరు ఈ ఎగ్జామ్కి చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని సిలబస్ని క్లియర్గా చదవడం. సిలబస్ అనేది మీ మెమొరీలో ఉండిపోవాలి. సిలబస్ అనేది యూపీఎస్సీ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనేది క్లియర్గా చెప్తుంది. ఫస్ట్ థింగ్ సిలబస్ చదవడం అయితే, సెకండ్ థింగ్ వచ్చి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైసిస్ చేయడం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది నాన్ నెగోషియబుల్. యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేవి ఎప్పటికీ రిపీట్ కావు, కానీ యూపీఎస్సీ థీమ్స్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఈ థీమ్స్ మీకు తెలవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చాలా మంచిగా అనలైజ్ చేయాలి. థర్డ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవాలి. క్లాస్ 6th నుంచి 12th వరకు అన్ని ఎన్సీఆర్టీస్ చదవాలి. జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటీ, ఎకానమీ ఇవన్నీ చదవాలి. ఇవి మీ ఫౌండేషన్ను బిల్డ్ చేస్తాయి. మీరు ఎన్సీఆర్టీ స్కిప్ చేస్తే మీ ప్రిపరేషన్లో గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫోర్త్ మీరు ఏం చేయాలంటే స్టాండర్డ్ బుక్స్ని చదవాలి. ఒక్క సబ్జెక్ట్కి ఒక్క స్టాండర్డ్ బుక్ ఉంటే చాలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ బుక్స్ని తక్కువ సార్లు చదవడం కంటే తక్కువ బుక్స్ని ఎక్కువ సార్లు చదివితేనే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. మీరు ఎక్కువ బుక్స్ చదివితే అది ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది, కానీ ఎక్కువ నాలెడ్జ్ అంటూ రాదు. పొలిటీ ప్రిలిమ్స్ కోసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ క్లాస్ 11th ఎన్సీఆర్టీ, పొలిటికల్ థియరీ ఎన్సీఆర్టీ అండ్ లక్ష్మీకాంత్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ ఎన్సీఆర్టీ మరియు పొలిటికల్ థియరీ కాన్సెప్చువల్ క్లారిటీకి చాలా ఇంపార్టెంట్. లక్ష్మీకాంత్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ప్రతి టాపర్లు మల్టిపుల్ టైమ్స్ చదివే బుక్ లక్ష్మీకాంత్. దీన్ని అన్ని టాపర్లు రెఫర్ చేస్తారు. ఈ బుక్ ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. పొలిటీ మెయిన్స్ కోసం ఆతిష్ మథుర్ సార్ మ్యాగ్నా కార్టా మెయిన్స్ నోట్స్ ఆయన అఫీషియల్ టెలిగ్రామ్ అకౌంట్ లో దొరుకుతుంది. యూట్యూబ్ లో మెయిన్స్ క్లాసెస్ కూడా ఆతిష్ మథుర్ సార్ ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ వన్ ఎకానమీ. ఎకానమీ ప్రిలిమ్స్ కి ముందు వివేక్ సింగ్ బుక్ ని రెఫర్ చేయొచ్చు. ప్రిలిమ్స్ కి 1 month ముందు ఎకో 550 అని వివేక్ సింగ్ సార్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు. ఆ ఎంసీక్యూస్ కి సొల్యూషన్స్ కూడా అప్లోడ్ చేసి ఉంటారు. ఆ ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే మొత్తం స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. ఎకానమీ మెయిన్ స్పెసిఫిక్ గా చూడాలంటే సారథి ఏఎస్ మెటీరియల్ ని రెఫర్ చేయొచ్చు. థర్డ్ వన్ హిస్టరీ. హిస్టరీ ప్రిలిమ్స్ కోసం ఏ బుక్స్ రెఫర్ చేయాలో చూద్దాం. ఏన్షియంట్ అండ్ మిడివల్ కోసం ఓల్డ్ ఎన్సీఆర్టీ లేదా తమిళనాడు స్టేట్ బుక్స్ రెఫర్ చేయొచ్చు. మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ మరియు ఆర్ట్ అండ్ కల్చర్ కి నితిన్ సింఘానియాలో సెలెక్టెడ్ చాప్టర్ ని రెఫర్ చేయొచ్చు. నితిన్ సింఘానియా బుక్ చాలా బల్కీగా ఉంది. ఇది మొత్తం రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోని సెలెక్టివ్ చాప్టర్స్ మాత్రమే చదివితే చాలు. మెయిన్స్ కి స్పెసిఫిక్ గా మోడర్న్ హిస్టరీకి సేమ్ స్పెక్ట్రమే రెఫర్ చేయాలి. మరియు వరల్డ్ హిస్టరీకి పీడబ్ల్యూ వారి ఓన్లీ ఐఏఎస్ ప్రహార్ బుక్ ని రెఫర్ చేయొచ్చు. జియోగ్రఫీకి క్లాస్ 11 and 12th ఎన్సీఆర్టీ 4 books మరియు జీసీ లియాంగ్ రెఫర్ చేయొచ్చు. క్లాస్ 11 and 12th ఎన్సీఆర్టీస్ లో కొన్ని కాన్సెప్ట్స్ డెప్త్ గా లేవు, అవి జీసీ లియాంగ్ లో కవర్ చేయాలి. జియోగ్రఫీకి ఫ్రీ వీడియో లెక్చర్స్ అమిత్ సేన్ గుప్తా సార్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇవి ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా చూడొచ్చు. చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరియు మ్యాప్స్ కోసం ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ ని రెఫర్ చేయొచ్చు, లేదా గూగుల్ మ్యాప్స్ ని కూడా యూస్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్ ఎన్విరాన్మెంట్ కి పిఎంఎఫ్ఐఏఎస్ చదవచ్చు. సిక్స్త్ వన్ సైన్స్ అండ్ టెక్. సైన్స్ అండ్ టెక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడే ఉంటాయి. దానికోసం విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ని రెఫర్ చేయొచ్చు, మరియు పీవైక్యూ అనాలిసిస్ కూడా చూడొచ్చు. సెవెంత్ వన్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. దీనికోసం విజన్ ఐఏఎస్ మెయిన్స్ 365 అండ్ విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ డాక్యుమెంట్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎయిత్ వన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్. దీనికోసం విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ అండ్ కరెంట్ అఫైర్స్ రెఫర్ చేయొచ్చు. నైన్త్ వన్ గవర్నెన్స్. గవర్నెన్స్ కి విజన్ ఐఏఎస్ మెయిన్స్ 365 ని రెఫర్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 10th వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ అయినప్పటికీ విజన్ ఐఏఎస్ మెయిన్స్ 365 మరియు విజన్ ఐఏఎస్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. 11th వన్ ఎథిక్స్. ఎథిక్స్ కోసం సారథి ఐఏఎస్ మెటీరియల్ లేదా ఫారం ఐఏఎస్, ఈ 2 books చాలా బాగున్నాయి. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది చదవచ్చు. 12th వన్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కోసం విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరియు డైలీ హిందూ న్యూస్ పేపర్ ని చదవాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ వాళ్ళు ప్రీవియస్ డేలో జరిగిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ని పాడ్కాస్ట్ గా చెప్తారు. దీన్ని వినొచ్చు, ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫిఫ్త్ మీరు చేయాల్సిన పని ఏంటంటే న్యూస్ పేపర్ మళ్ళీ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే యూపీఎస్సీ ఎప్పుడు న్యూస్ ని అడగదు, కానీ ఇప్పుడున్న ఇష్యూస్, అనలైసిస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ని అడుగుతుంది. మీరు న్యూస్ ని అర్థం చేసుకోవాలి, హెడ్లైన్స్ ని మెమరైజ్ చేయడం కాదు. సిక్స్త్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మాక్ టెస్ట్ మరియు ఆన్సర్ రైటింగ్. కేవలం మీరెప్పుడు చదువుతూ ఉంటే యూపీఎస్సీని క్లియర్ చేయలేరు. మీరు ఎప్పుడు ఆన్సర్స్ రాస్తారో అప్పుడే మీ బ్రెయిన్ ఒక అడ్మినిస్ట్రేటర్ లా థింక్ చేస్తుంది.
అందుకే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్ నుంచే ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్కి ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఐఏఎస్ ఆఫీసర్ పోస్ట్ అంటే కేవలం మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 5కి వచ్చే గవర్నమెంట్ జాబ్లా ఉండదు. అది ఎప్పుడూ జాబ్ కాదు, మీరు చేస్తున్న సర్వీస్. మీరు 24/7 యాక్టివ్గానే ఉండాలి, ఎప్పుడు కాల్ వచ్చినా రిసీవ్ చేయాలి, ప్రజలకు ఎప్పుడు అకౌంటబుల్గా ఉండాలి. ఇందులో మీకు స్ట్రెస్ ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, పబ్లిక్ స్క్రూటినీ కూడా ఉంటుంది. ఇవన్నిటిని దాటి నిలబడి మీరు సర్వీస్ చేయాలి. ఇక్కడ ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేది చాలా కావాలి. మీరు ఇప్పటి నుంచే ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ ని బిల్డ్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ టైం ఏది? మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైం అంటూ ఏది ఉండదు. ఒకవేళ మీరు ఇంకా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఉంటే ఫస్ట్ మీ కాలేజ్ లైఫ్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేయండి. కొన్ని స్కిల్స్ ని బిల్డ్ చేసుకోండి, కాన్ఫిడెంట్ ని బిల్డ్ చేసుకోండి, ఒక బ్యాకప్ ప్లాన్ ని కూడా బిల్డ్ చేసుకోండి. అప్పుడే మీరు ప్రిపరేషన్ లో స్ట్రాంగ్ గా నిలబడతారు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంటే, కానీ ఇదే లైఫ్ కాదు. కాలేజ్లో ఉంటే కాలేజ్ డేస్ని ఎంజాయ్ చేయండి. లైఫ్లో మళ్ళీ ఎప్పుడూ అవి తిరిగి రావు. మీ కాలేజ్ ఎక్స్పీరియన్స్ మీ పర్సనాలిటీని, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని, మీ మెచ్యూరిటీని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లైండ్ మోటివేషన్తో ముందుకెళ్లకుండా ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళాలి. మీకు ఇంకా ఏ టాపిక్ మీదైనా వివరమైన వీడియో కావాలంటే, అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడమో, బుక్ లిస్టో, లేదా 1 year లేదా 2 years ప్రిపరేషన్ ప్లానో, ఇవేమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో ఆ టాపిక్ని కవర్ చేస్తాను. అలాగే మీరు ఎందుకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావాలి అనుకుంటున్నారో మీ హానెస్ట్ రీజన్స్ను కింద కమెంట్స్లో రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు అప్లై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్ కానీ, ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు ఆ అప్డేట్స్ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. I hope you found this video informative. Thanks for watching and see you in the next one.